కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, క్రీస్తేసు పరిశుద్ధ నామములో వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేనివాడవు, మహోన్నతుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. సర్వభూమికి మహారాజువై ఉన్న దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభువా నా తండ్రి, నీ పాద సన్నిధిలో నీ సేవకునిగా నాయన ప్రభువా నా తండ్రి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరి కొరకు నాయన విజ్ఞాపన చేయుచున్నాను. ప్రభువా, కృప చూపించండి, కనికరించండి. ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరోసారి నాయన, నీ బిడ్డల విషయంలో నాయన ప్రభువా నా తండ్రి, ఏ విషయాలలో ప్రభా వారు చింత కలిగి ఉన్నారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ వారు ఉన్నారో ప్రభా నా తండ్రి, వారి యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు, వారి తలంపులు ఎరిగిన దేవుడు, వారి ఆలోచనలు ఎరిగిన దేవుడు, స్థితిగతులను ఎరిగిన దేవుడు, పరిస్థితులను ఎరిగిన దేవుడవు గనుక నీ నామానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నా తండ్రి నాయన, ఎంతమంది ఈ ప్రార్థనలు ఎక్కిపించారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. వారికి ఉన్నటువంటి సమస్త భారాన్ని నాయన తొలగించండి, యేసు రక్తాన్ని ప్రోక్షించండి నాయన, నీకు వందనాలు. అది అప్పుల భారం కావచ్చు నాయన, శ్రమల భారం కావచ్చు నాయన, శత్రు భారం కావచ్చు నాయన ప్రభా తండ్రి, వ్యాధుల భారం కావచ్చు నాయన, రకరకాలైనటువంటి రుగ్మతలు కావచ్చు, వ్యాధులు కావచ్చు నాయన, శోధనలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు నాయన, ప్రతి విషయంలో ప్రభా తండ్రి నీ సన్నిధిలో నేను సేవకునిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి, బిడ్డలను మీరు దర్శించండి, మీ గాయపడిన హస్తాన్ని చాపండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల మీరు దయచేయండి. కుటుంబాల్లో అవసరత కొరతలన్నీ మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. భార్య భర్తల మధ్య సమాధానం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, సంఘంలో సమాధానం నాయన, వ్యాపారంలో పనులలో సమాధానం నాయన, స్తోత్రాలు, సంఘంలో సమాధానం, సహవాసంలో సమాధానం. దేవా, మీ సమాధానం అనుగ్రహించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాండి. ప్రతి విధమైన భారాన్ని కొట్టివేసి నాయన, క్షేమకరమైనటువంటి పరిస్థితిని, వాతావరణాన్ని కలగజేసి గృహాల చుట్టూ కంచె వేయండి, యేసు రక్తాన్ని ప్రోక్షించండి. ఈ రాత్రి నీ కృపా కాపుదల, భద్రత, క్షేమము నాయన సంపూర్ణంగా బిడ్డలకు అనుగ్రహించి మీరే మీ నామానికి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.